ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. దిక్కులు చూడకుండా బండికేమైందో వచ్చి చూడరా. ఏమైంది? లేదు ప్రాబ్లమే లేదు. వచ్చే దారిలో ఒక చిన్న యాక్సిడెంట్. చిన్నదేం కాదు, పెద్ద యాక్సిడెంటే అయ్యింది. అందరికి టైం బాగుండడం వల్ల ఏ ప్రమాదం జరగలేదు. ఏదో ఒకటి చెప్పి ఊరికే భయపెట్టొద్దు. ఓవర్ స్పీడ్ లో వచ్చినా ఒక బైక్ గుద్దింది. అదేలా బైక్ లాగా కారు నడిపితే ఇలాగ యాక్సిడెంట్ జరుగుతుంది. రమేష్ కారు డ్రైవ్ చేయడం వల్ల సేఫ్ గా త్వరగా వచ్చి చేరాం. నేనప్పుడే చెప్పాను వీడి చేతికి కారు ఇవ్వద్దని. ఎవరికి దెబ్బలేం తగలలేదుగా? అదేం లేదు. రండి లోపలికి వచ్చి అలాగే. కూర్చోండి. నువ్వు రా అన్నయ్య, మనం తన లవ్ బర్డ్స్ అన్నిటినీ చూసి తర్వాత లోపలికి వెళ్దాం. రా రండి. మీకు ఏ డిస్టర్బెన్స్ లేకుండా మాట్లాడుకోవడానికి ఇలా. దేనికంతా ఖచ్చితంగా ట్రీట్ కావాలి. చెయ్యి వదిలివే. రండి లోపల కూర్చుందాం. కూర్చుందాం. ఇక్కడ కొంచెం గాలి వస్తుంది కదా. అవును, చుట్టూ చెట్లు ఉండడంతో లోపలికి చల్లటి గాలి వస్తోంది. పర్వాలేదు, మీరు కూర్చోండి. మరి పెళ్లి నిశ్చితార్థానికి బంధువుల్ని పిలవలేదా? అంటే బంధువులు తక్కువ ఉండటం వల్ల ఏ ప్రాబ్లమో లేదు, కానీ ఇక్కడ ఒక ఫంక్షన్ జరిగేటప్పుడు దగ్గర బంధువులకైనా చెప్పాలి కదా. పిలిచిన వాళ్ళందరికీ ఏదో ఒక పని, పెళ్లికి అందరూ వచ్చేస్తారు. కానీ నేను విన్నది మిస్టర్ జయచంద్రకి బంధువులతోనూ వాళ్లతోనూ అంత రిలేషన్షిప్ కరెక్ట్గా లేదని. ఇవాళ నిశ్చితార్థం అని తెలుసుకొని మీ బంధువు ఒక అతను నిన్న ఫోన్ చేశాడు. నేను క్లియర్గానే చెప్తాను, మీ చెల్లి వాళ్ళ భర్త శశిధరన్. అతను మీకెందుకు ఫోన్ చేశాడు? ఫోన్ చేయటం మాత్రమే కాదు, మీ గురించి బాలా గురించి చాలా చీప్గా కూడా మాట్లాడాడు. వాడొక వెధవా. వాడు నా చెల్లెలకి భర్త అవ్వడం వల్ల ఇంకా ప్రాణాలతో తిరుగుతున్నాడు. కానీ అతను ఏం చెప్పాడంటే సొంత బంధువుల్ని మోసం చేసింది అది మీరేనని. రక్త సంబంధాలు ఎవరు ఇప్పుడు ఇటు తలెత్తి కూడా చూడలేదన్నాడు. ఆ శశిధరన్ ఏదైనా మాట్లాడతాడు. నా మీద కోపంతోనే వాడు అలా మాట్లాడుతున్నాడు. అతను మాట్లాడిన దాన్ని బట్టే నేను అర్థం చేసుకున్నాను, వాడొక ద్రోహి అని. అందుకే చెప్తారు, సంబంధం పెట్టుకుంటే గౌరవం సాంప్రదాయం ఉన్న కుటుంబంతో పెట్టుకోవాలి. బాగుంది. ఈ లవ్ బర్డ్స్ ని చూడ్డానికి కోసమేనా నేను నా తెలివితేటలు ఉపయోగించి ఇక్కడికి తీసుకొచ్చింది? డైరెక్ట్ గా మాట్లాడి చాలా రోజులైంది కదా, ఏదైనా మాట్లాడుకోవాల్సింది ఉంటే మాట్లాడతారని. నువ్వు వెళ్ళు, మేం మాట్లాడుకుంటాం. మాట్లాడిందంతా చాలు. నాన్నగారు నిన్ను పిలుస్తున్నారు, త్వరగా వెళ్ళు. పాపం, ఒక్క అబద్ధమే చెప్పాను, ఎలా భయపడ్డాడో చూడు. ఏంటి అబద్ధం చెప్పావా? నిన్ను నువ్వు రా లోపలికి. తీసుకెళ్తున్నావే? ఏయ్ రా, రమ్మంటున్నాను. గెస్ట్ నే వదిలివే. గెస్ట్ రా, ఓ నాయనా, లోపలికి రా. వదిలివే. నేను గట్టిగా అరుస్తాను, పెళ్లి కొడుకు చెల్లెల్ని ఇబ్బంది పెడుతున్నావని. అది చూస్తాను, ఎవరో చెడుతారో నిన్ను. బాగా పుష్టిగానే ఉన్నావు. ఓరి భగవంతుడా, నీకేమన్నా పిచ్చి పట్టేసిందా? ఇప్పుడే నాకు మనశ్శాంతిగా ఉంది. నువ్వు నన్నేమన్నా పెళ్లి చేసుకోబోతున్నావా? నా బుజ్జి ప్రీతి, నువ్వు నాతో ఎప్పుడు ఉంటేనే నాకు బాగుంటుంది. అయితే అన్నని కూడా పిలుస్తాను, ఇంకా ధైర్యం ఎక్కువగా ఉంటుంది. పోవే. చూడు,
నువ్వేదైనా పర్సనల్ గా మాట్లాడాలంటే నేను నైస్ గా మా అన్నయ్యని ఇక్కడికి తీసుకొచ్చేస్తాను, ఓకేనా? మ్మ్. హ్మ్. మ్మ్. మాట్లాడడానికి చాలా ఉన్నాయి, కానీ వద్దులే. అవునవును, లేకపోతే మాత్రం నిన్ను ఇక్కడికి తీసుకొచ్చేస్తానా? నీకు ఆసు ఎక్కువే. అవునవును, నాకు ఎక్కువగా అసూయ ఉండడం వల్లే కదా మా అన్నయ్యని నీకిచ్చి పెళ్లి చేయబోయేది. ఓ, నువ్వు పెళ్లి చేసి పెట్టకపోతే మీ అన్నయ్య నన్ను చేసుకోడా? హా, నిన్నటిదాకా పిల్లిలా అమాయకంగా ఉన్న అమ్మాయికి ఎంత పొగరో చూసావా? ఇక నేను కాస్త పొగరు చూపిస్తానులే. చూడు, కనీసం 10-15 లక్షల రూపాయలు, 100 సవర్ల నగలు, ఒక మారుతి కారు ఇచ్చి మరీ పెళ్లి చేసుకోవడానికి స్తోమతున్న మా అన్నయ్యని నువ్వు నైస్ గా బుట్టలో వేసుకోవాలని చూస్తున్నావు. మ్మ్. అదంతా పక్కన పెట్టు. ఈ పెళ్లి మీడియేటర్, ఐ మీన్ బ్రోకర్, అదెవరు? నేనే. నీకు ఎంత మంచి పెళ్లి కొడుకుని చూపించినందుకు నాకు మంచి కమిషన్ ఇచ్చి తీరాలి. అన్న పెళ్లికే బ్రోకరేజ్ అడిగే మొట్టమొదటి చెల్లి నువ్వే అవుతావే. అదంతా పర్వాలేదు, చెప్పు, నా కమిషన్ ఎప్పుడిస్తావు? లేకపోతే పెళ్లి ఆపేస్తాను. ఆహా, కమిషన్ కాదు, ఈ టొమాటో బుగ్గ మీద ఒక్కటిస్తాను చూడు. ఏయ్! మనం ఇలా కలిసి మాట్లాడుకుని ఎన్నాళ్ళయింది కదా. ఉమ్? నువ్విలా నవ్వుతూ ఆడుకుంటున్నా నాకు తెలుసు నువ్వు లోపల టెన్షన్ పడుతున్నావని. నిజమే, కేసులో ఓడిపోయి ఫ్యాక్టరీ ఇల్లు అమ్మాల్సి వచ్చినప్పుడు కూడా నాకు తెలియలేదు మేమింత దారుణమైన పరిస్థితికి వస్తామని. అప్పుల్లో ఉన్న వాళ్ళ సంబంధం వద్దని మీ నాన్నగారు అంటారేమోనని భయపడ్డాను. అందుకిది నిన్నో మొన్నో మాట్లాడుకున్న విషయం కాదు కదా. ఒక్క మాటే కదా ప్రీతి, పరిస్థితికి తగ్గట్టు అది ఎలాగైనా మార్చుకొని ఉండొచ్చుగా. ఎవరు మారినా సరే మా అన్నయ్య మారిపోతాడని నువ్వు అనుకున్నావా? ఆ నమ్మకంతోనే నేను ఇంకా ఉన్నాను. అప్పుడెప్పుడో పెళ్లి డిస్కషన్ స్టార్ట్ చేసి ఉంటారు. డేటు, టైము అన్నీ చూస్తారు. ఆ తర్వాత ఎవరైనా ఒకరొక ప్రశ్న వేస్తారు. ఆ ప్రశ్నలకి భయపడే నేనక్కడికి వెళ్లకుండా ఉన్నాను. అమ్మాయికి నగలు, డబ్బు ఎంత ఇస్తారు అని. నగలు, డబ్బు ఇదంతా ఏమీ లేదు. అంతకంటే విలువైన అమ్మాయిని అడగడానికే మేమిక్కడికి వచ్చింది. అంతేకాని కట్నమని చెప్పి నువ్వు మా కుటుంబాన్ని అవమానించొద్దు. నాతో మాట్లాడి ఒప్పించి విషయాన్ని కష్టపడి ఇంత దూరం తీసుకొచ్చాం. ఇక నువ్వు దేనికి టెన్షన్ పడకు, అంతా చాలా స్మూత్గా జరుగుతుంది. ఎంచక్క నువ్వు డ్రెస్ వేసుకుని నించుంటే చాలు. ఉమ్? ఇది అద్దిల్లు కదా. మీలాగా ఎంతో ఉన్నతంగా బతికిన వాళ్ళు ఇలా అద్దిళ్లలో ఉండడం ఎంతవరకు బాగుంటుందంటారు? మా సొంత ఇంట్లో ఉన్నట్టే ఇక్కడ కూడా అన్ని వసతులు ఉన్నాయి. సొంతిల్లు అయితే కాస్త సౌకర్యాలు లేకపోయినా పర్వాలేదు. అద్దిల్లు అలా కాదు కదా. మ్యాంగో జ్యూస్. పంచదార షుగర్ ప్రాబ్లం ఏమైనా ఉందా మావయ్య? ప్రాబ్లం ఉంది, కానీ ఇప్పుడు పర్వాలేదు. ప్రీతి ఎక్కడా? ప్రీతి మాత్రమే కాదు, బాల కూడా కనిపించడం లేదు. ఫ్రెండ్ని తీసుకుని లోపలికి వెళ్ళింది. అజయ్ ఎక్కడా? వాడికి వాళ్ళ క్లాస్ ఉంది. వెళ్ళను అంటూ ఉన్నాడు. క్లాస్ మిస్ చేయొద్దని వాళ్ళ నాన్న పంపించారు. ఇంజనీరింగ్ కదా. అవును. ఫ్రెండ్షిప్ లో చదువు చెడిపోకుండా చూసుకోండి. ఉమ్, దీనికి అద్దెంత ఏంటి? 2000. 2000? ఇంతకన్నా వసతులున్న ఇల్లే కదా.
నేను మన ఊర్లో అద్దెకిచ్చింది? ఇలా చూడు బాబు, అది మన ఊర్లో అన్ని సౌకర్యాలు ఉన్న ఇల్లు కావాలంటే 2000 పెట్టాల్సిందే. ఇది ఒక ఇల్లేనా? మీరు ముందుకంటే బాగా చిక్కిపోయారు. అవును, మీ పెద్ద అబ్బాయి గల్ఫ్లో ఉన్నాడన్నారు కదా, అతనికి జీతం ఎంత వస్తుందో? ఏంటి, జీతం ఇవ్వరా? ఏంటి మావయ్య మీరు? ఇది తెలుసుకోవడానికైనా మనం వచ్చాం. కాదు, కానీ తెలుసుకుంటే తప్పేం లేదుగా. ఇప్పుడే కదా ఉద్యోగంలో చేరాడు, అయినా మంచి శాలరీ దొరుకుతుంది. ఇప్పుడు తక్కువగా ఉన్నా తర్వాత ఎక్కువగానే వస్తుందిగా. గల్ఫ్లో వారేం జరగకపోతే పెద్ద ప్రాబ్లం ఏమి ఉండదులే. విషయాలన్నీ మన 2 కుటుంబాలు మాట్లాడుకొని నిర్ణయించాం కాబట్టి ఇంకా మనం డేట్ ఫిక్స్ చేసుకుందాం. ఇలాంటి విషయాలన్నీ భోజనం చేశాక మాట్లాడుకుందాం. సుధా, రెడీయే కదా? రెడీయే. అయితే సాంప్రదాయం ప్రకారమే జరగనివ్వండి. ముందు భోజనం, తర్వాత మాటలు. మేము ఇంట్లో అందరం భోంచేసే వచ్చాం, అందుకని అంత అర్జెంట్ లేదులేండి. నాకు షుగర్ ఉంది, టైంకి తినకపోతే షివరింగ్ వచ్చేస్తుంది. అయితే లేట్ చేయకండి, మనం భోంచేద్దాం. రండి. ఆ, అంతగా ఎదురు చూడకండి, బాలా వచ్చేస్తుంది. బాలా రూమ్ ఎక్కడా? నేను చూపిస్తాను, రండి. నువ్వురా, భోంచేద్దు. ఇదే తన రూము. ఇలా చూడండి, పిల్లలు కలిసిమెలిసి ఉన్నా మనిద్దరం కలిసి మాట్లాడుకోవడం ఎప్పుడన్నా ఒకసారే. ఊరు నుంచి వచ్చిన తర్వాత మనం ఫస్ట్ టైం కలుస్తున్నాం. అంతా అమ్మేసుకుని ఇక్కడికి వచ్చామని అనుకుంటేనే బాధగా ఉంది. దాని గురించి ఎందుకు ఇంకా ఆలోచిస్తున్నారు? హరికి మంచి ఉద్యోగం దొరికింది కదా, ఇంకా అజయ్ కూడా చదువు త్వరలోనే పూర్తవుతుంది. ఆ తర్వాత బాల పెళ్లి కూడా అవుతుంది. ఇంకా దేనికి దిగులు? నష్టపోయిన దానికంటే ఎక్కువగా ఇంకా సంపాదించొచ్చు. అలాంటి నమ్మకంతోనే బ్రతుకుతున్నాం. సూరజ్ వాళ్ళ అమ్మా నాన్నలైన మీరు మీ పెద్ద మనసు కారణంగా ఇప్పుడు ఇక్కడికి సంబంధం మాట్లాడడానికి వచ్చారని నాకు తెలుసు. ఇప్పుడు మీరున్న స్టేటస్కి సూరజ్కి ఆస్తి అంతస్తున్న అమ్మాయి కూడా దొరుకుతుంది. మాకు బాల మాత్రం చాలంటే? ప్రీతితో పాటు చదువుకునేటప్పుడే బాల మొదటిసారి మా ఇంటికొచ్చింది. మొదటిసారి చూసినప్పుడే నాకు చాలా దగ్గర అమ్మాయిలాగా అనిపించింది. ఇంకొక విషయం, బాల మా ఇంటికొస్తే వంటగదిలోకే వస్తుంది. నా దగ్గర నుండి చాలా వంటలు నేర్చుకుంది. అక్కడ నేర్చుకుని వచ్చిందంతా ఇక్కడ ట్రై చేస్తోంది. 2 సంవత్సరాల క్రితం అయితే వంటగది అంటేనే కోపం వచ్చేది. ఇప్పుడు తను చేసే వంటలు చూస్తే ఆశ్చర్యంగా ఉంది. తను చాలా మంచి అమ్మాయి. సూరజ్ తనని ఇష్టపడకముందే ఇలాంటి అమ్మాయి నాకు కోడలుకొస్తే బాగుంటుందని అనిపించింది. తండ్రి కొడుకుల మధ్య ఒక పట్టింపు ఉంది, లేకపోతే సంవత్సరం క్రితమే పెళ్ళైపోయేది. అప్పుడైతే ఈ పెళ్లి చాలా గ్రాండ్గా చేసేవాళ్ళం. ఆహా, డబ్బు ఖర్చు పెట్టి గ్రాండ్గా పెళ్లి చేయటం వల్ల ఏంటి లాభం? వాళ్ళొకరినొకరు ఇష్టపడ్డారు. మన అంతస్తుకు తగ్గట్టుగా మనం పెళ్లి చేసేద్దాం. సూరజ్ వాళ్ళ నాన్నగారికి ఈ విషయంలో ఏమైనా? అతనెప్పుడు అంతేలే, ప్రత్యేకించి ఎవరిని ఇష్టపడడు, ద్వేషించడు కూడా. ఇష్టం లేని పని ఏదైనా చేస్తే వెంటనే చెప్పేస్తాడు. అమ్మా, ఓసారి ఇటొస్తావా? నేను కూడా వెళ్ళి హెల్ప్ చేస్తాను. వెళ్ళండి. అయితే నువ్వు రోజు ఇదే చూస్తున్నావు కదా? అదక్కడ పెట్టు. ఓ, మీ అన్నయ్య ఏమోనే. ఆ, అయ్యుండొచ్చు. చూద్దాం. వద్దు, నువ్వు కూర్చో, నేను వెళ్ళి చూసేస్తాను. సరే. అమ్మా, నువ్వా? ఏంటమ్మా? నువ్వు మాత్రమే కాదు, నేను కూడా బాలతో మాట్లాడాలి. హ్మ్. ఇదేనా బాలా రూము? కేవలం రూమ్ అంటే సరిపోదు, తన సామ్రాజ్యం. చూడండి, ఇదిగో ఇతనే ముఖ్యమైన ఫ్రెండ్. ఊరుకోవే. నువ్వేంటి బయటికి రాకుండా ఇక్కడే ఉన్నావు? అక్కడికొచ్చి నించుంటే తనకు ప్రెషర్ ఎక్కువైపోతుంది. అక్కడి నుండి వచ్చాక చాలా తగ్గిపోయావు. ఆ, ఒక చెట్టుని పీకేసి ఇంకొక చోట్ల పెడితే అది కొంచెం డల్ అవుతుంది.
ప్రత్యేకంగా దానికి దొరుకుతున్న ఎరువు నీళ్లు దొరకనప్పుడు. నీలో మాత్రం ఏ మార్పు రాలేదు. ప్రీతి, నేను నీకు ఇచ్చాను కదా బ్యాగ్, అది తీసుకురా. ఇందులో ఏముందమ్మా? ఇవ్వు. ఇది నీకోసం ఎప్పుడో కొనిపెట్టాను, ఇప్పుడు ఇస్తున్నాను. చెయ్యి చూపించు. సూపర్ అత్తగారి బొమ్మ నువ్వు. ఏమైంది బాలా? నగలు దొరికాయనేగా ఆ ప్రేమ, ఇది ఎప్పుడూ ఉండాలి. నీకు సంతోషమేనా? ముఖం చూస్తుంటే తెలియట్లేదా? అన్ని బాధలు తీరిపోయి ఇప్పుడు బాల నీళ్లులాగా తేటగా మారిపోయింది. ఆహా, ఇక్కడ మీరు ఇలాగే మాట్లాడుకుంటూ ఉంటారా? అక్కడ వాళ్ళ భోజనం కూడా అయిపోయింది. రండి రండి వెళ్దాం. అక్క, ఏంటి? చూడు, ఆంటీ తీసుకొచ్చారు. అయితే ఎవ్వరికీ తెలియకుండా ఉంగరం తొడిగేశారన్నమాట. ఇప్పుడు నీ టెన్షన్ అంతా పోయింది కదా? మీకు తెలుసమ్మా, ఉదయం గుడికి వెళ్దామని బయలుదేరినప్పటి నుండి ఒకటే టెన్షన్. అదంతా ఇప్పుడు మారిపోయింది. ఒకవేళ ఇప్పుడు మాతో బండ్లో ఎక్కి రావడానికి కూడా రెడీయే. అంత అర్జెంట్ వద్దు. శాస్త్ర సంప్రదాయ ప్రకారం మేమే తీసుకొచ్చి వదిలిపెడతాం. చాలా టైం అయిపోయింది, రండి భోంచేద్దాం. వెజిటేరియన్ ఫుడ్డే. మీరు తినండి, మేమిద్దరం కలిసి భోంచేస్తాం. ఇంకో విషయం, అక్కడ ఎవరో నిన్ను వెతుకుతున్నారు. మా అన్నయ్య కదా, పర్వాలేదు, కాసేపు కూల్గా ఉండమని చెప్పండి. సరే. ఇంకొక నెలలో మన రిలేషన్ అయిపోతుంది కదా. ఏం రిలేషనే? అయ్యో, మన ఫ్రెండ్షిప్ రిలేషన్. పెళ్ళైపోగానే నాకు వదిన అనే ప్రమోషన్ వస్తుంది కదా. అయ్యో, రావేటు. ఓ జయచంద్రన్ గారు, ఇల్లు వసతులు అంతా తక్కువగా ఉన్నా భోజనం మాత్రం సూపర్గా ఉంది. మధ్యాహ్నం తినగానే తమలపాకులు వేసుకునే అలవాటు ఉంది, కానీ మర్చిపోయాను. ఈ అలవాటు ఉన్నవాళ్ళు వస్తారని తెలీదు, లేదంటే ముందుగానే కొనిపెట్టేవాడిని. పర్లేదులే, వెళ్ళేటప్పుడు తీసుకుంటాను. ఇక మనం టైం వేస్ట్ చేయకూడదు. అన్ని విషయాలు మాట్లాడి డిసైడ్ చేసి ఇక మనం బయలుదేరదాం. ఇద్దరి జాతకాలు ఆల్రెడీ చూశాం కాబట్టి ఇక సమస్య లేదు. 10లో 8 గుణాలు కలిసినందే వల్లే కదా మిగతా విషయాలు మాట్లాడుకోవడానికి మనం ఇక్కడికి వచ్చాం. ఇక నిశ్చితార్థం, డేటు ఇవే మనం చూసుకోవాలి. తర్వాత మ్యారేజ్ డేట్ కూడా ఫిక్స్ చేయాలి. ఏంట్రా? లేదు, ఉక్కపోస్తోంది, కొంచెం బయటికి వెళ్దామని. నీ పెళ్లి విషయమే కదరా ఇక్కడ మాట్లాడబోయేది. అలా కూర్చోరా. ఇదే మర్యాద అంటే. ఈ కాలంలో ఇంత మర్యాద తెలిసిన అబ్బాయిని మనం ఎక్కడైనా చూడగలమా చెప్పండి? చాలా రోజులు అయిపోయింది కదా, ఇంకా మనం లేట్ చేసుకుంటా పోవద్దు. వచ్చే నెలే మనం పెళ్లి చేసేద్దాం. మీ ఉద్దేశం ఏంటి? వచ్చే నెలలో పెళ్లికి డేట్లు, ముహూర్తాలు చాలానే ఉన్నాయి. హరి కూడా వచ్చేలాగా ఒక డేట్ చూడాలిగా. వాడి కోసం పెళ్లి వాయిదా వేయొద్దని నిన్న ఫోన్ చేసినప్పుడు కూడా చెప్పాడు. లీవ్ దొరుకుతుందేమో అడుగుతాను. అయితే మనం ముందు నిశ్చితార్థానికి, ముహూర్తానికి డేట్ చూద్దాం. ఏమన్నా? క్యాలెండర్ తీసుకురండి. ఆహా, మంచి కలర్. ఇది నేను తీసుకుంటానే. ఆహా, నిన్ను నమ్మి ఇంట్లో ఎలా ఉంచగలం? ఇక్కడి నుంచి ఒక్కొక్కటి కొట్టేద్దాం అనుకుంటున్నావా? నేను ఇవన్నీ అక్కడికి జాగ్రత్తగా తీసుకువెళ్తాను. నువ్వు అక్కడికే కదా వస్తావు. నాకు కావాల్సింది వచ్చేటప్పుడు తీసుకొస్తానుగా, అందుకని నువ్వేమి కష్టపడక్కర్లేదులే. ఓ, అయితే నేను కష్టపడిందంతా వేస్టేనా? నీలాంటి ఒక అమ్మాయి ఇక్కడ కృష్ణుడు ముందు నించుని ప్రేమ గీతాలు పాడితే ఈ పెళ్ళేవి జరిగిపోదు. ఇందుకు నేను కూడా చాలా కష్టపడ్డాను. గుడిలో నేను కూడా చాలా మొక్కుబడులు పెట్టాను.
అరేరే ఇవన్నీ నాకు తెలియకుండా పోయాయే ఆ? ఏంటి మీరిద్దరు ఇక్కడే సెటిల్ అయిపోతారా? భోజనం కూడా ఆరిపోయింది. మీ ఇద్దరికి ఆకలి అవటం లేదా? చూడండి అక్కయ్య, ఎన్ని రోజుల తర్వాత తన్ని నేను చూస్తున్నాను. ఇక్కడికి షిఫ్ట్ అవ్వడానికి ముందు రోజు పొద్దున సాయంకాలం కలిసేవాళ్ళం. అయినా తను మాట్లాడుతూనే ఉండేది. అయినా అంతగా ఏముంటుంది మాట్లాడుకోవడానికి? ఇద్దరు అమ్మాయిలు కలిస్తే ఏవేం మాట్లాడుకుంటామో నీకు తెలీదా అక్క? ముఖ్యంగా ఊళ్ళో కథలు. ఆహా. అదైతే టైం పోయేదే తెలీదు. మేమిక్కడ మాట్లాడుకున్నది కూడా ఊరు కథలే. ఆహా. అంటే ముఖ్యంగా వీళ్ళు వాళ్ళని కాదు, ఎవరు దొరక్కపోతే మీ గురించి కూడా మాట్లాడుకుంటాం కదా బాలా? నా గురించా? నా గురించి చెప్పడానికి ఏముంటుంది? నేను ఊరికే తమాషాకి చెప్పానక్క. మీ గురించి వెనక మాట్లాడుకోవడానికి ఏమున్నాయి? బంగారం లాంటి మనసు. అక్కడేమైంది? డేట్ ఫిక్స్ చేశారా? అందరూ క్యాలెండర్ చుట్టూ నించోనున్నారు. వాళ్ళ మధ్య ఒకే ఒకడు మాత్రం బాలా కోసం ఎదురు చూస్తున్నాడు. అంతా ఊరికే. ఇప్పుడే ఇలాగుంటారు. పెళ్ళైన తర్వాత కరెక్ట్ టైంకి ఇంటికి వస్తారా అని కూడా తెలీదు. కొంతమంది ఉంటారు ఎంతో కష్టపడి త్యాగం చేసి ప్రేమించుకున్న వాళ్ళని తెచ్చుకుని షోకేస్ లో పెడతారు. ఆ తర్వాత తిరిగి కూడా చూడరు. పెళ్ళైన తర్వాత బాలాను కూడా సూరజ్ తీసుకెళ్లిపోతాడు కదా. మీరక్కడికి వెళ్ళాక కనీసం 2 రోజులైనా మా దగ్గరకు వచ్చి ఉండాలి. ప్రశాంతంగా పద్మనాభన్ స్వామి గుడికి, జూకి, బీచ్ కి, అన్ని ప్లేసెస్ కి వెళ్ళాలి. దానికి మేం తన్ని మా అన్నతో పంపిస్తేనే కదా. పంపించరా? ఎందుకని? బాల మాతోనే ఉంటుంది. పెళ్ళైన తర్వాత భార్య ఉండాల్సింది భర్తతోనే కదా. అయితే విదేశాలలో పనిచేసే వాళ్ళ భార్యలు? ఆ పెళ్ళైన తర్వాత అత్తగారింట్లో ఏం చెప్తారో అదే కదా చెయ్యాలి మరి. బాలా, అక్కడ అందరూ మాట్లాడుకుంటున్నారు. డేట్ విషయం ఏదైనా మార్పులుంటే నువ్వు ముందే చెప్పేయ్. అంతా డిసైడ్ అయిన తర్వాత నా దగ్గరికి వచ్చి ఎవరు ఏం అడగలేదని మాత్రం అనకు. నేను చెప్పడానికి ఏముందక్క? అంతేగా, నిర్ణయాలని పెద్దవాళ్ళని తీసుకునివ్వండి. అంతే కదా బాలా? ఏదైనా ఉంటే ముందే చెప్పేయ్. నేను కాదులే, ఏమైనా చెప్పాల్సింది నాన్నే. అలా అయితే ఓకే. పెళ్లి చేసుకోబోయేది నువ్వే కాబట్టి చెప్పానంతే. ఇదిగోండి, ముహూర్తం డేటు ఫిక్స్ చేసేసాం. ఇక జరగాల్సిన దాని గురించి మాట్లాడుకుందాం. నాకు డబ్బు మీద ఆశ లేదండి, కానీ కొన్ని విషయాల్లో మాకు దక్కవలసిన గౌరవం, ఆస్తి ప్రతిదీ దక్కి తీరాలి. రై, కుటుంబ జీవితం బాగుండాలి అని మనం అనుకుంటే 2 కుటుంబాలు ఇంచుమించి ఒకే ఫైనాన్షియల్ బ్యాక్గ్రౌండ్ అయి ఉన్న వాళ్ళుగా ఉండాలి. ఈ పెళ్లి గురించి అసలు కొన్ని రోజులకి మాట్లాడదు.